నిజంగా అంటే ఎప్పటి నుండో పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మనం నాకెవరు తెలియదు ఇలా చెప్పుకుంటే పోతారు సార్. మీ దగ్గర నేను మాట్లాడగలను కూడా డైరెక్ట్ మీకు నంబర్లు ఇస్తా. ఇప్పుడు ఏం అనుకోలేదు కదా, నీకు ఈ ఇంటర్వ్యూ కూడా సరిపోదు. 3-4 రోజుల వరకు కూడా నీకు టైం సరిపోదు. వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటూనే పోతావు. రీసెంట్లీ ఖమ్మం దగ్గర ఉందా, ఖమ్మం ఒక లేడీ ఏం చేసిందంటే నమ్మిచ్చేసి హౌస్ వైఫ్ వాళ్ళని నమ్మిచ్చేసి ఒక 38 లక్షలు 50 లక్షలు 58 లక్షల దాకా తీసుకురాలి. తీసుకొని ఏంటంటే కొంచెం వడ్డీ ఇచ్చినట్లు చేసి ఆశ లాస్ట్కి వచ్చే వరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఏం లేదు. ఇప్పుడు 2 years అవుతుంది. వాళ్ళని ఆగమాగం చేసి ఇచ్చేసేసారు. లాస్ట్కు వీళ్ళ పరిస్థితి కూడా బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అవన్నీ డిస్టర్బ్ అవుతారు అని చెప్పేసి మనం ఖమ్మం వెళ్ళి ఆ ఖమ్మంలో కూడా వీలైనంత మటుకు ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉన్నా వెళ్తాం. ఎందుకు వెళ్ళాం? ఎక్కడైనా న్యాయంగా ఎక్కడైతే న్యాయంగా ఉన్నారో అక్కడ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇక్కడ నాకు సంబంధించి ప్రతి ఏరియాలో నన్ను గుర్తుపట్టి నన్ను ఇష్టపడి మాకు మంచి బాండింగ్, ఒక అన్నదమ్ముల బాండింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి ఎక్కడ వెళితే అక్కడ ఆ ఊరికి సంబంధించి ఆ ఊరు పెద్ద మనుషుల దగ్గరనే నేను న్యాయం చేయించుకొని తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేయించగలుగుతాను. అలాంటి ఎట్లాంటి ఒక్కోళ్ళు ఉన్నాయి, ఎందుకో చెప్పుడు పోతే చాలా ఉన్నాయి. సరే ఎనీవే, అంటే జనరల్ గా ఇప్పుడు అంటే బయట ఉన్న సొసైటీ గురించి చెప్తున్నా. ఇప్పుడు మీలాగా హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. ప్రతి ఏరియాకి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చేసే పని ఎలా ఉందంటే న్యాయం చేస్తారు ప్రతి ఒక్కరికి. ఎవరైనా గరీబోలు అని ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మోసపోయే అన్న దగ్గరికి వెళ్ళి బెదిరించి తీసుకుని వస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది లాస్ట్కి వచ్చేసరికి రౌడీలు, గోండాలు అనే ఒక పేరు అయితే వినిపిస్తుంది అనమాట. వీళ్ళు చేసే పని మంచిదే కానీ ఆ పనికి తగ్గ పేరు రావట్లేదు అన్న. ఇందులో చెప్పారు, కరెక్ట్ చెప్పారు మీరు. అయితే రియల్ లైఫ్ వచ్చే వరకేమో అలాంటి పనులు చేస్తే హీరోలు అవుతారు. రియల్ లైఫ్ వచ్చే వరకు అలాంటి పనులు చేస్తే వీళ్ళు ఏంటంటే జీరోలు అవుతారు, రౌడీలు అవుతారు, గుండాలు అవుతారు, రౌడీ షీటర్లు అవుతారు. అది ఎంతవరకు కరెక్టో ఈ సమాజం ఆలోచించాలి. రెండవది నేనేమంటున్నంటే, సినిమాల్లో వాని పని వాడు చేసుకుంటా ఉంటాడు హీరో, వాని వరకు వాడు చేసుకుంటా ఉంటాడు. ఇంటి పక్కన మనకు ఆపద వచ్చింది, ఎవడో వచ్చేసి ఒక అమ్మాయిని రేప్ చేస్తాను కొంచెం, ఎవడో అమ్మాయిని ఎత్తుకుపోయిండు, ఎవడో అమ్మాయిని చీడాయించిండు, ఎవడో వాళ్ళ దగ్గర వచ్చేసి పొలాలు కబ్జా పెట్టిండు, ఎవరో వచ్చేసి ఎవరినో ఉత్తానం ఆర్డర్ చేసిండు, ఏమో చేసిందంటే ఇదంతా కూడా ఏంటంటే దానికి సంబంధించి వాడు ఏ పని చేసినా జనాల మధ్యలో అందరి మధ్యలో ఏంటంటే ఆడి హీరో అని చూపిస్తారు. ఇదే రియల్ లైఫ్కి వచ్చే వరకు ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్కి వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏదైనా వేసి మనం హీరోలో మనకి కాదు, మనసున్న ఏ వ్యక్తి అయినా కూడా అక్కడ ఏదైనా చెడు జరిగినా ఎవరికైనా అన్యాయం జరిగినా స్పందించి అక్కడ పోయి అడ్డుకునే మనస్తత్వం ఉన్నోడు వాడు నిజంగా అసలైన హీరో. రౌడీజంగా ఎవడైతే రౌడీ సిటర్ అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే పిలుస్తున్నారో అందరినీ అని కాదు, 90%, 10% అంటే వాళ్ళ సెల్ఫ్ గా వాళ్ళు ఏదైనా చేయాలని చెప్పి వేరే విషయం. 90% ఇవాళ రౌడీలో ఉన్నారు, వీళ్ళ ముద్రాలు వేసేసి రౌడీ షీటర్లు ఉన్నారు, వీళ్ళ భయంకరం ఉన్నారు, వీళ్ళు సెటిల్మెంట్ చేస్తారు, వీళ్ళు దందాలు చేస్తారని ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన మంచి మనసున్నోళ్ళే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో అందరూ కూడా మంచి మనసు. నేను అంటే లిటరల్లీ నేను చూసా చాలా మంది. ఇప్పుడు మిమ్మల్ని కలడమే కాదు, మిమ్మల్ని మనం ఆల్రెడీ ఒక 3 years నుండి మనం కలుస్తున్నాం. ఇంటర్వ్యూ చేసే ఆ టైం అదృష్టం ఇప్పుడు వచ్చింది, కానీ ఇంతకుముందు మనం చాలాసార్లు అలాగే చాలా మందిని కలిసా. వాళ్ళకి బయట వాళ్ళు అనుకునేది వేరు. లిటరల్లీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇంట్లో మనుషులు కానీ ఎలా ఉంటారంటే నువ్వు బయట నుండి వచ్చావని కూడా వాళ్ళు అంటారు. ఇంట్లో వాడు మా తమ్ముడు అన్నట్టు పిలుస్తారనమాట ప్రతి ఒక్కరు. నేను అలాగే చూసా. అలాంటి వ్యక్తుల్లో ఇంకో వ్యక్తి ఏంటంటే శంకరన్న. ఈ పేరు గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. శంకరన్ని రేర్గా 1-2 ఇంటర్వ్యూలు నేను చూసా. ఆయన చెప్పేది అంటే నేను పర్సనల్గా కూడా కలిసాను వెళ్ళి. ఆయన చెప్పేవి ఆయన లైఫ్ స్టోరీలో చూసుకుంటే ఎవరు ఫేస్ చేయలేరు, అన్ని ఇవి జరిగాయి. సో ఏంటన్నా శంకరన్న గారికి మీకు ఏంటి ఆ రిలేషన్షిప్, ఎక్కడ మొదలైంది? ఒక తమ్ముడు అనే ఒక దీని వరకు వెళ్ళారంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముద్రాజు కమ్యూనిటీకి సంబంధించి మా ముద్రాజు కులంలో పుట్టడం శంకరన్న ఒక అదృష్టంగా భావిస్తుంది. నేనే కాదు, ఈ భారతదేశం సంబంధించి అందరు ముద్రాజులు కూడా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే ఏంటంటే ఆయన శంకరన్న లాంటి వ్యక్తి మా ఇంట్లో పుట్టలేదే అనుకుంటే వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు.
ఎందుకంటే శంకర్ అనే దూరం కొండలు నులుపు అన్నట్టు దూరం కొండలు మాకేందంటే చూస్తేందుకు అందాన్ని కనిపిస్తాయి. దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరెవరి వ్యక్తిత్వం, ఎవరెవరి మనస్తత్వం, ఎవరెవరి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా దగ్గరికి వచ్చిన తర్వాత అడుగుతూనే కానీ తెలుస్తాయి. అంటే శంకర్ అన్న లైఫ్ స్టైల్ కూడా అంతా కూడా ఏంటంటే ఒక మెకానిక్, బుల్లెట్ మెకానిక్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఇంతకుముందు విన్నట్టు వాళ్ళు రౌడీస్ వీళ్ళు ఇట్లా అట్లా అనేసి అనుకుంటారు కదా, రౌడీ షీటర్ అనుకుంటారు కదా. రౌడీ షీటర్ పుట్టగానే ఒక రౌడీ షీటర్ కాదు. పరిస్థితి మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ జరిగే సందర్భాన్ని బట్టి అక్కడ న్యాయం జరుగుతున్నది, ఎవరికి మంచి జరుగుతున్నది అంటే ఎవరిని ఏమన్నారు. అక్కడ మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించడానికి ఎప్పుడైతే మనము పూనుకుంటామో అక్కడ నుంచి మన మీద ఈడు మంచోడు కాడు, వీడు అవారగాడు, వీడు ఫాల్తుగాడు, అక్కడ నుంచి మన మీద అలిగేషన్ స్టార్ట్ అవుతాయి. కానీ చేసే మంచి పని ఏదైతుందో ఏ ఫ్యామిలీకి చేస్తామో ఆ ఫ్యామిలీకే మనము దేవుళ్ళకి కనిపిస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా అరే మనం మంచి పని చేసిందని చెప్పేసి ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు అనుకోరు. సొంత మన ఇంట్లో ఒక 4 అన్నదమ్ములు ఉంటేనే ఆ 4 అన్నదమ్ముల మీద ఎవడు బాగుపడితే ఒకడు ఇది బయట మాత్రము ఎందుకు ఎవడెందుకు ఒక మంచి వ్యక్తి ఒక మంచి డెవలప్ అవుతుండు, ఒక మంచి పేరు వస్తుందంటే ఎందుకు వాళ్ళు జీర్ణించుకుంటారు, విషయం కక్కేస్తారు. అలాగా అన్న ఏరియాలో అప్పట్లో ఇలా సోషల్ మీడియా లెవెల్, ఇలా సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియా లేదు, ఫోన్లు లేవు, ఏం లేవు. ఆ రోజుల్లో ఓల్డ్ సిటీ నుంచి కానీ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి సిటీ మొత్తంలో షాపులలో మీకు తెలియదు. ఇవాళ రోడ్ల మీద కూరగాయలు అమ్ముతారా, రైతు బజార్ అని చెప్పి కూరగాయల అమ్మల దగ్గర కూడా వచ్చి షాప్ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేసుకొని వెళ్తారు. ఇవాళ కూడా 50 రూపాయలు. అట్లా ఇదంటే ఇది లీగల్ గా ఏంటంటే వాళ్ళకి సంబంధించి డిస్టర్బ్ కాకుండా అక్కడ ఊడడం చేయడం అట్లాంటిదంటే దీన్ని ఒక న్యాయం ఉంది. వేరే వాళ్ళు వచ్చేసి ఆ ఏరియాల నుంచి అంబర్పేటే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డాన్ సంబంధించి వాళ్ళందరూ కూడా డైలీ కలెక్షన్ వసూలు చేశారు. ప్రతి షాప్ దగ్గర, కూరగాయల బండి దగ్గర, చేపల బండి దగ్గర, వీడి దగ్గర, వాళ్ళ దగ్గర, ఫ్రూట్స్ బండ్ల దగ్గర అందరి డబ్బులు బిజినెస్ నడవకుంటే పైసలు లేకుంటే రోడ్డు మీద పాడేయడం చేయాలి, ఇట్లాంటివి జరిగేది. అట్లా శంకర్ అన్న వాళ్ళ ఏరియాలో కూడా వేరే తెలియని వ్యక్తులు వచ్చేసి ఆ ఏరియాలో రౌడీజం చేయడం, పక్కన కొట్టడము చేయడం ఇలానే చేస్తుంటే శంకర్ అన్న అంటే మా ఏరియాలో వచ్చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చి ఏది పోయి దౌర్జన్యం అని చెప్పేసి ఆ రోజు శంకర్ అన్న ప్రశ్నించడం జరిగింది వాళ్ళని. ఆ తర్వాత అరే మనం ఇప్పటివరకు మమ్మల్ని అడిగిన మగోడే లేడు, నువ్వేది మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు అని చెప్పేసి ఆ రోజు శంకర్ అన్నని మీద ఆ రోజు అటాక్ చేయడం, శంకర్ అన్న తిరగబడి వాళ్ళని కొట్టడం చేయడం. ఈ తర్వాత ఏమైందంటే అరే మనకు పలాని వ్యక్తి, మనకు చాలా సినిమాలు చూసింటారు, పలాని వ్యక్తి మనకు అడ్డం వస్తుండు, మనల్ని కొట్టిండు, మన పరువు అయింది అని చెప్పేసి శంకర్ అన్న మీద అటాక్ చేయడం, శంకర్ అన్నని మర్డర్ చేద్దామని ఒక ప్లాన్ చేసుకోవడం, వాళ్ళు రావడము చేయడము, ఇట్లా ఈయనకి ఎన్నోసార్లు ఆటుపోట్లు, వాళ్ళకి ఎన్నోసార్లు ఇట్లాంటివి జరిగి 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 శంకరన్న వైపు ఏదో తెలియని ఒక పెద్ద శక్తి ఉంది. శంకరన్న శరీరంలో కూడా శంకరన్న మీద ఆశీస్సులు ఉన్నాయి అది శంకరన్న మీద. అట్లా చిన్న రౌడీ షీటర్, చిన్న గల్లీలో ఉన్న రౌడీ షీటర్ కూడా ఇవాళ కనుమరుగు అయిపోయాడు, చనిపోయారు, మర్డర్లు అయిపోయారు. కానీ శంకరన్నకు సంబంధించింది 1-2 కాదు, ఒక దగ్గర ఒక 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో జైలు జీవితాలే గడిపిన. కొంతమంది ఒక 5 నెలలు, 6 నెలలు, 2 నెలలు, 3 నెలలు పోతే జైల్లోనే చచ్చిపోతారు, నాకు ఎందుకు ఈ పెంట అని చెప్పేసి. కానీ ఇన్ని సంవత్సరాలు జైలు కటాంచిన, ఆయన నరాలు పోసేసిన, ఆయనని తల్వార్లతో కడుపంతా చింపేసి పేగులు బయటపడితే మళ్ళీ పేగులు లోపలేసేసుకొని మళ్ళీ బట్ట కట్టుకుని తీసుకొని వచ్చి బతికి చేసి ఇవాళ ఉండడము. అనమైన ఎన్నోసార్లు బాంబులు వేసిన 1-2 చెప్పుకుంటూ పోతే ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన ప్రాణగండమే. అన్నిట్లో నుంచి కూడా ఆయన తప్పించుకుంటూ చేసుకుంటూ బయటికి రావడం. చాలా మందిని అనుకుంటారు, చాలా మంది మర్డర్లు చేసారు, చాలా మంది ఇది చేసుకుని అనుకుంటారు, కానీ ఏది కూడా ఒక్కటి కూడా ప్రూఫ్ కాలేదు ఇప్పటి వరకు. స్వచ్ఛందంగా ఇవాళ జనజీవన సమితిలో కలిసినట్టు పబ్లిక్ లో ఉంటూ పబ్లిక్ సేవ చేసుకుంటూ ఎన్నో అనాథ ఆశ్రమాలను నడిపిస్తుంటూ నిరుపేదలకు అందరికీ అన్నం పెడుతూ ఆయన ఒక పూట తిన్నా తినకపోయినా 10 మంది గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఇవాళ ఆ రోజు ఏదైతే నేముందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇవాళ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అందులో మంచి నేమ్ ఉన్నది ఇవాళ శంకరన్న కంటే ఆయనకు ఏదో ఆశీర్వాదం ఉంది, 2 అందరి బ్లెసెస్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే మంచి మంచి హీరోలు వస్తారు, మంచి మంచి సినిమాలు తీస్తారు. వాళ్ళకు ఒక 1-2 ఇయర్స్ సినిమాలు మంచి నడులు అనుకో వాళ్ళు మరుగున పడిపోతారు. కానీ ఇవాళ అంబర్పేట శంకరన్న గత 30 సంవత్సరాలు 70 దగ్గర 40-45 సంవత్సరాల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా ఆయన హీరోగానే చూస్తారు. అంటే అది నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు
అది అందరికి సాధ్యం కాదు. నిజంగా కొంతమంది యువ పురుషులు ఆ యుగ పురుషుడు అంబర్పేట శంకరన్ అని నేను అనుకుంటున్నా. ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతారు. దానికి సంబంధించి మాత్రం అంబర్పేట శంకరన్నకు నాకున్న బాండింగ్ ఏంటంటే ఒక అన్నదమ్ముల బాండింగ్. నేను ఆయన లెక్క ఫేస్ రీడింగ్ తో ఉండడమా లేదా నేను అన్నకు సంబంధించి అన్న ఏ పని చెప్పినా మేము చూత తప్పకుండా పాటించడము, అన్న అడుగుజాడల్లో మేము కూడా అన్న ఏ సేవా కార్యక్రమం చేస్తుంటాడో అన్నకు సంబంధించి అన్న పేరు వెంటకంతా కూడా ఖరాబ్ కావద్దు, అన్న ఎలాగైతే మంచి పేరు ఉందో ఆ పేరును మేమందరం ఖరాబ్ చేయకుండా మా నుంచి అన్న 10 రూపాయలు సాయం చేస్తే కనీసం మేమేమన్నా 5 రూపాయలు సాయం చేయాలి 10 మందికి అని చెప్పేసి ఆ ఉద్దేశంతోన ఇవాళ మార్కెట్ లో మేము అన్న తమ్ముడుగా ఇవాళ మార్కెట్ లో స్టాండర్డ్ గా నిలబడ్డం. అన్న కూడా నాకు చాలా దగ్గర నుంచి చుట్టం అవుతాడు కాబట్టి అలాగే అది కంటిన్యూ కొనసాగుతూ అన్న తమ్ముడుగా అందరు అనుకోవడం, అన్న తమ్ముడుగా నేను కూడా నన్ను అన్న రిసీవ్ చేసుకోవడం ఎన్ని జన్మల పుణ్యం అని అనుకుంటా. నాతో పాటు ఇంకా 100 మంది 1000 మంది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి రామారావు అన్న గారు అని ఇలా పిలుస్తారో అంబర్పేట శంకర్ అన్న అని చెప్పేసి ఈ ఇద్దరికి ఇంత బ్యూటిఫుల్ నేమ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. అది ఏ జన్మ చేసుకున్న పుణ్యం అన్న.